యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుస్సురాసురగణాః దేవాయ తస్మై నమః. న గురోః అధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి దయానంద చరణౌ శిరసా నమామి. యస్మాత్ క్షరః అతీతః అహం అక్షరాదపి చోత్తమః. ఇంతకు ముందు ఏమన్నాడంటే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ అన్నారు. ఇది అక్షర ప్రకృతి అని. క్షర ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది, అది నా మెటీరియల్ అన్నాడు. అక్షర ప్రకృతి ఏంటి? నేనన్నారు, అదే పరమాత్మ అన్నాడు. ఇప్పుడు ఇంకొక షిఫ్ట్ తీసుకుని ఆయన ఏమన్నారంటే అసలు అక్షరం కూడా నేను కానంటున్నాడు ఆయన. చాలా గొప్ప మాట చెప్పారు ఆయన. అక్షరం కూడా నేను కానన్నారు. క్షరం ఎలాగో నేను కాను, అది నా ప్రతిబింబం, అది అక్షరం కూడా నేను కాను. ఆహా, ఎలాగండి? రెండు ఎలా కాకుండా మరి ఈయన ఎవడవుతాడు? అతోస్మి లోకే వేదేచ ప్రదితః పురుషోత్తమః. నేనెందుకు పురుషోత్తమున్నయ్యా అని తెలుసా? క్షరము నేను కాను. క్షరము కాదు కాబట్టి వాడు ఉత్తమ పురుషుడయ్యాడు, అక్షరం. కానీ అసలు నేను అక్షరం కూడా కాదు, అందుకనే పురుషోత్తమున్నైపోయాను నేను. అంటే క్షర ప్రకృతి అంటే నశించిపోయేది, అక్షర ప్రకృతి అంటే నశించదని. కానీ నశించకపోయినప్పటికీ కూడా అది కూడా ఉపాధిగతమే కనుక ఆ అక్షరం కూడా నేను కాదన్నాడు ఆయన. ఎలా అంటే మీకు అర్థం అవ్వడానికి ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. చాలా నాకు అలా పాయింట్ బ్లాంక్గా తట్టిన ఎగ్జాంపుల్ అది. ఒకసారి ఈ బౌద్ధులందరూ కూడా ఏం చేస్తారంటే అందరికీ ఒక ఆలోచన వస్తుంది, మన దగ్గర ఉన్న సంపదనంతా ఎవరో కొల్లగొట్టుకుపోతారు కాబట్టి ఎవరి దగ్గర ఉన్న బంగారం అందరూ కూడా పట్టుకొచ్చేసి ఇవ్వండి అని అంటారు. అందరూ బంగారం పట్టుకొచ్చి ఇస్తారు, కరిగిస్తారు. అక్కడ ఏం చేస్తారంటే బుద్ధుణ్ణి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత బంగారు విగ్రహం, ఆ గురువు ఏం చేస్తారంటే ఆ మొనార్క్, ఆ డైనాసిటీ, ఆ బుద్ధ డైనాసిటీ ఏం చేస్తారంటే ఎవరికి చూపించడు ఆ బుద్ధుణ్ణి. ఆ బంగారం అంతా కరిగించేసి ఒక శిల్పిని పెట్టి బుద్ధుణ్ణి తయారు చేస్తాడు. చేసిన తర్వాత ఎవరికి కనపడదు ఆ బుద్ధుడు. అందరూ ఏమనుకుంటారు? బంగారం ఇచ్చేసామనుకుంటారు అంతే, ఈయన బంగారాన్ని దాచిపెట్టాడని. సరే, ఈయన ఏం చేస్తాడంటే ఈ గురువు గారు ఆ బుద్ధుణ్ణి అలా పెట్టి తయారైపోయిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో దానికి ఈ శిల్పితో అంటాడు, ఒరే ఈ బుద్ధుడు కనపడకూడదు, ఈ బంగారు బుద్ధుడు కనపడకూడదు, ఏం చేయాలి? ఇది కూడా పట్టుకుపోతాడు ఎవడన్నా. అందుకని ఏం చేయాలి అని అంటే దీని మీద మట్టితోటి వీటితోటి శుభ్రంగా కప్పి మట్టి బుద్ధుడిగా తయారు చేయమంటాడు. ఆ మట్టిని తయారు చేసి నీట్గా దాన్ని స్ఫుటం పెట్టి దాన్ని జాగ్రత్తగా కాల్చి మట్టితో చక్కగా బుద్ధుడిని తయారు చేస్తారు. తయారు చేస్తే అప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మట్టి బుద్ధుడు తయారైపోయాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు. అందరూ వచ్చి ఆ బుద్ధుడికి దండం పెడతారు. బాగుంది, మట్టితో తయారు చేశారు బుద్ధుడిని, చాలా బాగుంది అనుకుని ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారు. గురువుగారు మేమందరం బంగారం ఇచ్చాం కదా, ఎక్కడ దాచిపెట్టారని. ఆయన ఏం మాట్లాడటం, ఏమండి మేమందరం ఎవడో పట్టుకుపోతాడనంటే అందరం ఉన్నవంతా పట్టుకొచ్చి అప్పచెప్పాం కదా, ఎక్కడ పెట్టారా బంగారం, ఎక్కడ పెట్టారని అడుగుతారు. ఆయన ఏం మాట్లాడు. వీళ్ళందరికీ అనుమానాలు వస్తాయి. ఈయనేదో తీసేసాడిన బంగారం అంతా వాడేసుకున్నాడు, గురువుగా కూర్చుని మోసం చేశాడు మనకు అనుకుని వీళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటుంటారు. పాప అప్పుడు ఏమవుతుందంటే ఆ రాజ్యంలో దుర్భిక్షం వస్తుంది. వాళ్ళకందరికీ ఇప్పుడు ఆ బంగారం కావాలి. ఆ బంగారం వస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు. అయితే ఈ గురువు గారికి తెలుస్తుంది దుర్భిక్షం వచ్చింది. సరే, ఏం మాట్లాడు. అప్పుడు వాళ్ళందరూ అడిగితే గురువు అంటారు, నా మీద మీకు నమ్మకం ఉందా? ఉందండి, మీరు మా గురువు, కానీ దుర్భిక్షం, తిండికి లేదు, ఇప్పుడు గింజ లేదు, మింగను గింజ లేదు, ఏదో డబ్బు కావాలి, కాబట్టి మీరు ఆ బంగారం ఇస్తే బతుకుతాం,
మీకు బంగారం కాదు, మీకు అన్నీ సమకూరుతాయి. ఇదిగో మనకు బుద్ధుడు ఉన్నాడన్నాడు. బుద్ధుడు ఏం చేస్తాడండి, మనకి లోపల కడుపు మాడిపోతుంది, పిల్లలందరూ ఏడుస్తున్నారు, అంతా చచ్చిపోతున్నాం పరిస్థితి. ఈ బుద్ధుడు ఏం చేస్తాడు? ఈ బుద్ధుడిని ఊరేగించండి, ఈ బుద్ధుడిని ఊరేగిస్తే మనందరం సుభిక్షంగా ఉంటాం అంటాడు. వీళ్ళందరికీ ఏంటంటే నమ్మకం ఉన్న ఈ బుద్ధుడిని పట్టుకుని ఊరేగించడం అంటాడేంటి, మనం ఆకలితో చచ్చిపోతున్నాం, ఏంటి బుద్ధుడిని ఊరేగిస్తే మనం అంతా బాగుపడతాం అంటాడేంటి, ఏమిటో అర్థం కావట్లేదు. అయినా బుద్ధుడి మీద నమ్మకం, బుద్ధుడు అంటే వాళ్ళకి అపారమైన గౌరవం, గురువు అంటే నమ్మకం. సరే, బలవంతంగా ఆ బుద్ధ విగ్రహాన్ని తీసుకెళ్ళి పెద్ద రథం మీద పెట్టి తయారు చేసి దాని మీద పెట్టి ఊరేగింపు మొదలు పెడతారు. ఊరేగిస్తూ ఉంటారు, అందరూ ఈడుస్తుంటారు, అలసిపోతుంటారు. గురువుగారు చెప్పండి, మా బంగారం మాకు ఇవ్వండి అంటే, మీ బంగారం లేదు అడక్కండి అంటారు. అందరూ ఆపేస్తారు. ఏమండి మా బంగారం ఏం చేశారు? మీరు నేను చెప్పించేయండి, బుద్ధుడిని ఊరేగించండి, మీకు అన్నీ వస్తాయన్నాడు. ఈ బుద్ధుడిని ఊరేగిస్తున్నారు. వీళ్ళందరూ ఈయన మీద నమ్మకాలు పోయాయి. ఇంక బుద్ధుడిది కదా ఊరేగింపు ఆపకూడదని ఈయన మీద నమ్మకాలు పోయాయి. ఇంక అందరూ అనుమానించేశారు, ఈయన్ని ఈడ్చుకుపోతున్నారు. ఇంకొంత దూరం వస్తుంది. ఇంక కొంత దూరం ఉండగానే మబ్బు కమ్ముతుంది పైన. మబ్బు బట్టి అక్కడి నుంచి వర్ష బిందు అలా పడుతుంది. వీళ్ళు అనుకుంటారు, అబ్బా బుద్ధుడిని ఊరేగించాం కదా, బుద్ధుడు చాలా సంతృప్తి పడ్డాడు, వర్ష రూపంలో అనుగ్రహం ఇస్తున్నాడు, ఇంకా మనందరం బాగుపడిపోతాను. కొద్దిగా నమ్మకం బయలుదేరింది. ఇంకా వర్షం పెరిగింది, పెరిగి పెద్ద పెద్ద డ్రాప్స్ పడుతుంది. వీళ్ళందరూ ఆనందపడుతున్నారు. కానీ ఈలోగా ఒకడు, దీంట్లో ఉన్నటువంటి వాడు ఒకడు కనిపెట్టాడు. ఏంటంటే ఆ మట్టి నాని రాలిపోవడం మొదలు పెడితే మెరుస్తూ బుద్ధుడు, మొత్తం రాలిపోయింది, బుద్ధుడు మెరవడం మొదలుపెట్టాడు. ఎంత ప్రకాశంగా మెరుస్తున్నాడు బుద్ధుడు, కళ్ళు జిగేలు అంటున్నాయి. అందరంటారు, గురువుగారు ఈ బుద్ధుడు ఎంత గొప్పగా ఉన్నాడండి, ఎంత మెరిసిపోతున్నాడండి ఈ బుద్ధుడు అని. అప్పుడంటాడు నవ్వుకుని, ఇతనేం బుద్ధుడు కాదురా, మీరు ఇచ్చారే బంగారం, దాంతో వాడిని చేశాను, ఎవడికి కావాల్సింది కరిగించి పట్టుకుపోండి అంటాడు. అందరూ కరిగిస్తారు బుద్ధుణ్ణి. అందరూ ఎంతెంత ఇచ్చారో అంతా వాటా తీసుకుని వెళ్ళి హాయిగా జీవితం గడుపుతారు. ఒకడు వచ్చి అడుగుతాడు, గురువుగారు ఏం చేశారు, అసలు ఎందుకు ఇలా జరిగిందని అంటే, ఆయన అంటారు, మన దగ్గరున్న సంపదని కొల్లగొట్టాలని కొంతమంది ఆలోచించారు, ఆ బంగారాన్ని అంతా కరిగించి మీకు కూడా చెబితే మీరు ఎవరికైనా చెప్పేస్తారు మా బంగారం బుద్ధుడుగా ఉన్నాడులే అని, వాడు దాన్ని పట్టుకుపోతాడు. అందుకని మీకు ఎవ్వరికీ తెలియనివ్వకుండా ఆ బంగారాన్ని కరిగించి నేను శిల్పి కూర్చొని ఇంతకాలం తపస్సు చేసి బంగారు బుద్ధుడిని చేశాం. కానీ బంగారు బుద్ధుని అలా వదిలేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ ఆరా తీసి పట్టుకుపోతారు. అందుకని మట్టితో దాన్ని కప్పాం. ఇప్పుడు మనకు అవసరం పడింది, అందుకనే బుద్ధుడిని ఊరేగించమన్నాను. ఆ వర్షమే నేను చేసిన సాధన సత్యం కాబట్టి ఆ వర్ష రూపంలో ఆ పరమాత్మ ఈ మట్టినంతా తొలగించాడు. ఆయన అనుగ్రహంతో మట్టి అంతా తొలగింది. ఇప్పుడు స్వచ్ఛమైన బంగారు బుద్ధుడు బయటపడ్డాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ బంగారం కూడా బుద్ధుడు కాదు. బుద్ధుడికి బంగారమా మట్టా అంటదు. బుద్ధుడు ఎప్పుడు బుద్ధుడే, స్వచ్ఛమైన వాడు, సిద్ధార్థుడు. ఈ బంగారం ఒక లోహం మాత్రమే, ఇది మన జీవితానికి ఆధారం. కానీ బుద్ధుడు అది కాదు, జీవితానికి ఆధారం కాదు, అసలు జీవితమే బుద్ధుడు. కాబట్టి ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. పరమాత్మ అంటాడు, ఇది మృన్మయ దేహం ఉందే, దీంట్లో బంగారు లాంటి ఆ పరమాత్మ ఉన్నాడు. దీంట్లో ఈ దేహం మృన్మయం, దీంతో ఊరేగుతున్నాం మనం. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, గురువు యొక్క కృప, భగవంతుడు అనుగ్రహం అనేటువంటి వృష్టి పడితే ఈ దేహ భ్రాంతి పోతుంది, మనస్సు అనేటువంటి భ్రాంతి పోతుంది, అన్ని భ్రాంతులు తొలగుతాయి. లోపల ఉన్నటువంటి జీవాత్మ అఖండ చైతన్యంగా ప్రకాశిస్తుంటాడు పరమాత్మగా. బాగా ఆలోచించండి. కానీ పరమాత్మ కూడా ఈ శరీరంలోనే ఉంటాడు అనుకోవడం పొరపాటు. అంతటా ఉండే తానై ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అలాగని ఇక్కడ కూడా మట్టి బుద్ధుడు కాదు, కానీ బుద్ధుడి రూపాన్ని చూపించిందంతే, అందుకనే దానికి మొక్కుతున్నాం. బంగారం బుద్ధుడు కాదు, బుద్ధుడు రూపాన్ని చూపించింది, అందుకనే మొక్కుతున్నాం, అవసరాన్ని తీర్చుకుంటున్నాం. అలాగని ఈ శరీరం అనేది భగవంతుడు కాదు, భగవత్ తత్వాన్ని పొందడానికి ఇదొక
ఉనికిగా నిలబడింది, ఆలంబనంగా నిలబడింది. అందుకనే శరీరాన్ని కూడా మనం నమస్కరిస్తాం. మనస్సు కూడా భగవంతుడు కాదు, మా పరమాత్మ తత్వాన్ని తెలియజేయడానికి మనస్సు ఒక ఉపాధి. అందుకనే మనస్సుని నమస్కరిస్తాం. ఇంద్రియాలు పరమాత్ముడు కావు, కానీ పరమాత్మ తత్వాన్ని తెలియజేయడానికి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అందుకనే వాటికి కూడా నమస్కరిస్తున్నాం. ఆలోచించండి, దేవుడు గుడిలో కూర్చుంటాం, మనం దేవుడి గదిలో దేవుడి దగ్గర కూర్చుని అన్నిటినీ సర్దుకుంటాం కదా. అక్కడ సర్దుకున్నప్పుడు ముందే దేవుణ్ణి ఎవడు పూజించడండి. ముందేంటి, తను కూర్చున్న ఆసనాన్ని పూజిస్తారు. పంచపాత్రను బొట్టు పెట్టి దాన్ని పూజిస్తాం. గంటకు బొట్టు పెట్టి పూజిస్తాం. దీపానికి బొట్టు పెట్టి పుష్పం పెట్టి పూజిస్తాం. భగవంతుడి యొక్క ఆసనాన్ని పూజిస్తాం. అన్నీ పూజిస్తాం. ఎందుకని? ఇవేవి దేవుడు కాదు, కానీ దైవానికి వినియోగపడే ప్రతిదీ దైవంతో సమానమే. అందుకని ప్రతిదాన్ని ఆరాధించి దైవాన్ని కూడా ఆరాధిస్తాం. అలాగనే దేహం దైవం కాదు, కానీ దైవాన్ని తెలియచెప్పడానికి ఈ దేహం నాకు ఆలంబనం. అందుకని దీన్ని కూడా ఆరాధిస్తాను. మనస్సు దైవం కాదు, కానీ మనస్సు పరమాత్మ తత్వాన్ని తెలియచేయడానికి ఒక ఆలంబనం, ఉపాధి. మనస్సు పరమాత్ముడైపోతున్నాడు, పూజింపబడుతుంది. కాబట్టి దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, బుద్ధి అన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని తెలియచేయడానికి వినియోగపడే పరికరాలు కనుక అవన్నిటినీ పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, వాటన్నిటినీ ఆస్వాదిస్తున్నాను. ఎవడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటాడో, ఇది క్షర ప్రకృతి, అక్షర ప్రకృతి ఆ జీవ చైతన్యం. కానీ క్షరము అక్షరము రెండు కానటువంటిది అఖండ చైతన్యం, అది మహా చైతన్యం. ఆ చైతన్యమే పురుషోత్తమ. అదే పురుషోత్తముడై ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ, యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవ విజానాతి, యో మామేవ అసమ్మూఢః విజానాతి పురుషోత్తమం. అర్జున, ఎవడైతే ఈ మూఢత్వం లేకుండా, ఈ మోహం లేకుండా దేహేంద్రియ మనోబుద్ధులకి ఇరుక్కుని ఇదే జీవితం, ఇదే శాశ్వతం, ఇదే సత్యమని ఈ భ్రాంతిలో ఉన్నటువంటి వాడికి నా యథార్థమైన స్వరూపం బోధపడదు. అసలు క్షర ప్రకృతిని అర్థం చేసుకోలేడు, అక్షర ప్రకృతిని అర్థం చేసుకోలేడు, క్షరాక్షరాల్ని దాటలేడు. వాడు మళ్ళీ పునరావర్తతే, ఈ లోకంలో పునరపి జననం ఎందుకని? క్షర ప్రకృతే తాను అనుకుని ఉంటాడు కాబట్టి వాడు అక్షరాన్ని అర్థం చేసుకోలేడు, అక్షరానికి అతీతుడు కాలేడు. కాబట్టి ఇక్కడ ఎవడైతే క్షర ప్రకృతిని అర్థం చేసుకుని దాని నుంచి బయటకు వచ్చి అక్షర ప్రకృతిని అర్థం చేసుకుని దాన్ని కూడా దాటుతున్నాడో వాడే యో మామేవ అసమ్మూఢః, ఏ మాత్రము మోహము లేనటువంటి వాడై జానాతి పురుషోత్తమం, నన్ను తెలుసుకుంటున్నాడు. స సర్వవిద్ భజతి మాం, వాడు సర్వజ్ఞుడై సర్వవేత్త అయి సర్వాంతర్యామి అయిన నన్ను వాడు పొంది వాడు సర్వాంతర్యామి స్థితిని అనుభూతి పొందుతున్నాడు. సర్వభావేన భారత. భారత, హే అర్జున, భారత శబ్దం చాలా గొప్పది. భారత అంటే ఏంటి? భా అంటే ప్రకాశము. ఏమిటి ప్రకాశం? జ్ఞానం. రా అంటే ఆ జ్ఞానంలో రమించడం, తా అంటే తరించడం. కాబట్టి మనం ఎక్కడో పుట్టక్కర్లేదండి, భారతదేశంలో పుడితే చాలు వాడు మోక్షాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడు. అందుకనే స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఇండియాలో అబ్బాయి, ఇండియా అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిల్ అవుతారు. పిల్లలు పుట్టేటప్పుడు ఏం చేస్తారంటే అమెరికా సిటిజన్ కావాలని అక్కడికి పిలిపించుకుంటారు తల్లిదండ్రుల్ని, అక్కడికంటారు. అసలు అమెరికాలో విదేశాల్లో పుట్టినటువంటి మ్యాక్స్ ముల్లర్ కానీ, సోక్రటిస్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప తాత్వికవేత్తలు, బెర్నార్డ్ షా కానీ, ఇటువంటి చాలా పెద్ద పెద్ద తాత్వికవేత్తలు అందరూ కూడా అయ్యో మేము భారతదేశంలో మళ్ళీ పుట్టాలి మేము, కానీ ఇక్కడెక్కడా కాదు ఇండియాలో భారతదేశంలో పుట్టాలి అని తాపత్రయపడి చచ్చిపోయినటువంటి వాళ్ళు మహాత్ములు. మనమేంటి తాపత్రయపడి అక్కడికి వెళ్ళి పుట్టించుకోవాలని పుట్టించుకుంటున్నాం. మనం ఎంత రివర్స్లో ఆలోచిస్తున్నాం, మనం ఎంత అడ్డంగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ పుడితే వాడు భారతుడవుతాడు, వాడు మనకు ఒక ప్రహ్లాదుడవుతాడు, వాడు మనకు ఒక మార్కండేయుడవుతాడు, వాడు మనకు ఒక ధ్రువుడవుతాడు, వాడు మనకు ఒక సత్యకాముడవుతాడు, వాడు మనకు ఒక ఋషి అవుతాడు. అక్కడ పుట్టాడు అనుకోండి బుష్ అవుతాడు. ఇక్కడ పుడితే ఋషి, అక్కడ పుడితే బుష్. బుష్ అంటే పొద,
ఉండదు, అంతా పొదే. సర్వభావేన భారత. అందుకనే దయచేసి మీ పిల్లలు అక్కడ అమెరికన్ సిటిజన్ కావాలి వాళ్ళకనే తాపత్రయం పెట్టుకోదు. ఇక్కడికి తీసుకురండి, ఇక్కడ కనండి, ఈ భూమి మీద పుట్టని. అందుకని రాముణ్ణి అడుగుతాడు వశిష్ఠుడు, విద్య అంతా నేర్పిన తర్వాత, రామా ఒక్క మాటలో చెప్పు, నాకు సమస్తము నువ్వు అర్థం చేసుకున్నది, నీకు ఇష్టమైనది ఏమిటని అడిగితే ఆయన అంటాడు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు. ఆ రాముడు పుట్టిన ఈ భారతదేశంలో మనం మన పిల్లల్ని పుట్టించుకోవాలంటే అమెరికాకి వెళ్ళి కంటున్నామంటే అంత గొడ్డుపోయిందే మన భారతదేశం, అంత దరిద్ర స్థితిలో ఉందే మన దేశం, మన భారతమాత. ఈ భారతమాత ఒడిలో పుట్టాలి అని అక్కడ వాళ్ళందరూ తాపత్రయపడుతుంటే మనమేమిటో అమెరికన్ సిటిజన్ కోసం $4 సంపాదించుకోవడం కోసం ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ ఆచారాల్ని, ఈ నదుల్ని, ఈ సంగమాలని, ఈ క్షేత్రాల్ని, ఇంత శాస్త్రాన్ని, ఈ పద్ధతులన్నీ వదులుకొని అక్కడికెక్కడికో వెళ్ళి పుట్టి వాడిని దేనికి పనికి రాకుండా, వాడికి ఎవడు లేనట్టు అనాథగా, అసలు వాడు భారతీయుడు కాలేడు, అమెరికాస్తుడు కాలేడు, వాడు దేనికి సంబంధం లేకుండా ఉభయభ్రష్టత్వానికి మనమే దారి తీస్తున్నాం. కాబట్టి ఆలోచించండి ఒకసారి. మీ పిల్లలకు మీరు చెప్పాలి, మీరు వాళ్ళు పిలవగానే ఎగ్గట్టుకుంటే ఇక్కడి నుంచి పరిగెట్టుకెళ్ళి పురుళ్ళు పోసి రావడం కాదు, వాళ్ళకి బోధపరచండి. నానా వద్దురా, నువ్వు సంపాదించకపోయినా పర్లేదురా, డబ్బు ముఖ్యం కాదు, మనకు డబ్బు శాశ్వతం కాదు, మన సంస్కృతి మనకు ముఖ్యం, మన దేశం మనకు ముఖ్యం, మన ప్రాంతం మనకు ముఖ్యం, మన ఆచారం మనకు ముఖ్యం. ఎందుకని మనం చనిపోతే ఇంత పిండం పెట్టడానికి ఒకడు కావాలి, ఉదకం ఇవ్వడానికి కావాలి, మనల్ని స్మరించడానికి ఒక వ్యక్తి కావాలి. అక్కడ అవే ఉండవు. సంవత్సరానికి ఒక్కసారి ఫాదర్స్ డే, సంవత్సరానికి ఒక్కసారి మదర్స్ డే, అంటే తల్లి దినం, తండ్రి దినం బతుకున్నప్పుడే పెడుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి, తద్దినాల్లాగా. కాబట్టి అలా పెంచకండి. కాబట్టి ఏమిటో హిందూ ధర్మం అంతా పాడైపోయింది. హిందూ ధర్మం ఎప్పుడు పాడవదు, హిందూ ధర్మం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆ ధర్మాల్లో పుట్టిన మనం పాడవుతున్నాం, దాన్ని పాడైందని మనం విమర్శిస్తున్నాం. పాడయ్యేది మనం, ధర్మం ఎప్పుడు పాడవదు. పాడైతే అది ధర్మం కాదది. పాడైన వాడు పాడైపోయింది అంటున్నాడే కానీ ధర్మం ఎప్పుడు పాడవ్వదు. ధర్మస్య ప్రభుః అచ్యుతః, పాడవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి. ఓం శ్రీ భగవానువాచ ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఎంత గొప్ప శ్లోకం, వైండప్ చూడండి ఆయన. ఇతి దస్ గుహ్యతమం శాస్త్రం. అర్జున, ఇక్కడితో నీకు ఏ శాస్త్రమైతే రహస్యంగా దాచిపెట్టబడిందో, ఏ విద్య అయితే బ్రహ్మ విద్య. మనం చూడండి, ఏదైనా ఒకటి అర్థం కాలేదనుకోండి, ఏదైనా కష్టం, ఏరా ఇది ఏమైనా పెద్ద బ్రహ్మ విద్య అంట. అంటే ఈ లోకంలో ఎవరికి అందనిది బ్రహ్మ విద్య, అంటే అర్థం కానిది అని అర్థం. గుహ్యం, ఆ రహస్యాన్ని అర్జున నీకు విప్పి చెప్పాను. ఏమిటి? ఈ క్షర ప్రకృతి, అక్షర ప్రకృతి, ఇవి రెండు దాటిన వాడే పరమార్థతత్వాన్ని పొంది మోక్షాన్ని పొందుతున్నాడు. ఇది సీక్రెట్, ఇది నీకు చెప్పాను. ఇది గుహ్యతమం శాస్త్రం. అంటే గుహ్యతమం అని సూపర్లేటివ్ డిగ్రీ వాడాడు కదా, అంటే ఏదో ఉంటుంది, కంపారిజన్ ఉంది అక్కడ. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం. గుహ్యం అంటే ఏంటి అంటే వేదము 3 విభాగాలుగా మన ముందు ఆవిష్కరింపబడుతుంది. ఒకటి కర్మకాండ. కర్మకాండ గుహ్యం, అంటే స్వర్గానికి వెళ్ళాలి, పుత్రకామేష్టి, దానికి ఇది కార్యం చేయాలి, ఇవన్నీ గుహ్యం, అందులో ఉన్నాయి, మనకు చెప్తారు, చేయిస్తారు. కానీ గుహ్యతరం ఏంటనంటే ఉపాసనాకాండ. ఉపాసన, ఎలా ఉపాసన చేయాలని చెప్తుంది. ఈ జ్ఞానం ఉందే గుహ్యతమం, జ్ఞానకాండ. కాబట్టి గుహ్యం అనేది కర్మకాండ, గుహ్యతరం అనేది ఉపాసనాకాండ, గుహ్యతమం అనేది జ్ఞానకాండ. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గుహ్యం చెప్పలేదు, గుహ్యతరం చెప్పలేదు. ఏం చెప్పారు? ఇది గుహ్యతమం శాస్త్రం. ఏ జ్ఞానమైతే ఎవరు అందివ్వలేరో, ఎవరు పొందలేరో అటువంటిది అర్జున నీకు నేను సునాయాసంగా అందిస్తున్నాను, నువ్వు పొందుతున్నావు. ఆ పొంది ఇదముక్తం మయా అనఘ, నా ద్వారా చెప్పబడ్డటువంటి శాస్త్రం ఉందే గుహ్యతమం, జ్ఞానం. అనఘా అన్నారు. అర్జునుడిని ఇక్కడ 2 పదాలతో ఉపయోగిస్తారు. అనఘా అన్నారు. అనఘా అంటే ఏం తెలుసండి? అఘం అంటే పాపం, కాబట్టి మాఘం అంటే పాపరహితం. అలాగని ఇక్కడ అర్జునుణ్ణి అనఘా అంటే ఏంటి? ఏ పాపము లేనటువంటి వాడా, పవిత్రమైన వాడివి. ఎందుకు పవిత్రమైన వాడివి? కింద ఆయన అంటారు,
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అంటే భారతుడివైతే నువ్వు పవిత్రమైన వాడివే. చూడండి ఎంత అద్భుతం. కాబట్టి భారతదేశంలో ఏ మతం వాడైనా పాపి 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 అనడానికి లేదు. భారతదేశంలో పుట్టాడంటే అమెరికాలో పుడితే పాపి అవ్వచ్చు, ఆస్ట్రేలియాలో పుడితే పాపి అవ్వచ్చు, పాకిస్తాన్లో పుడితే పరమ చండాలమైన పాపి అవ్వచ్చు. భారతదేశంలో పుడితేనే చాలు పవిత్రమైనటువంటి స్వరూపం అవుతారు వాళ్ళు. అది ఈ దేశానికి ఉండే గొప్పతనం, అది ఈ సంస్కృతికి ఉండేటువంటి ఔన్నత్యం. కాబట్టి అటువంటి ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఇది తెలుసుకొని బుద్ధిమాన్ స్యాత్ అంటే ఇది తెలుసుకోవడం వల్ల నువ్వు బుద్ధిమంతుడు ఎలా అవుతున్నావు? కృతకృత్యశ్చ భారత, కృతకృత్యుడి అవుతున్నావు. అంటే ఇది తెలుసుకొని నువ్వు దాని స్థితిని పొందగలిగితే కృతకృత్యుడివి. అంటే బాగా ఆలోచించండి. కృతం కృత్యం అంటే ఇంకా చెయ్యవలసింది ఏదీ లేదు, అన్నీ అయిపోయాయి. ఇది గ్రహిస్తే చాలు. దేన్ని? క్షరము అక్షరం అనబడేటువంటి రెండింటిని దాటి ఆ స్వరూప స్థితిలో కూర్చోగలిగితే కృతకృత్యుడైపోతున్నాడు. కాబట్టి మానవ జన్మను మనం పొందింది ఏదో కుక్కలాగో పల్లిలాగో బిల్లిలాగో దానిలాగో దీనిలాగో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పెద్ద చేసాం, ఇళ్ళు కట్టాం, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాం, వాళ్ళకి కారు ఇచ్చాం, లేకపోతే వీళ్ళకి అది ఇచ్చాం, బట్టలు ఇచ్చాం, అది చేసాం, ఆఖరికి నువ్వేంటి ముసలో నయాన్ని సత్యాన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకండి ఇది? నువ్వు పుట్టి ఇవేవో చేసావు, చేయి, అవన్నీ ధర్మాలు, కానీ వాటి కోసం నువ్వు పుట్టలేదు. నువ్వు కృతకృత్యుడు అవ్వాలి, మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం పుట్టావు. ఈ మానవ జన్మ పరమాత్మ మనకు ఎందుకు ఇచ్చాడంటే మిగతా జంతు జన్మలన్నీ పునరావృత్తి ఉంటుంది, వాటికి పునరాగమనం ఉంటుంది, మళ్ళీ భూమి మీద పుడతాయి. కానీ ఒక్క మానవుడికే ఈ శాస్త్రం కనుక సరిగ్గా ఈ సిద్ధాంతం అర్థమే ఆ స్థితిలో ఉంటే మళ్ళీ యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ, అక్కడికి చేరుకునేదానికి ఇదొక ప్రధానమైనటువంటి ఉపాధి. దానికోసం ఈ మానవ జన్మను వాడుకోవాలి. లక్ష్యం అది అవ్వాలి, విధానం ఇది అవ్వాలి. నేను ఒక భర్తగా ఉండొచ్చు, కానీ నేను నా మానవ జన్మకు సార్థకతే లక్ష్యమే లేకుండా కేవలం భర్తగా బ్రతికాను అనుకోండి, భార్య ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, భర్త ఈరోజు ఉంటాడు రేపు పోతాడు, పిల్లలు ఈరోజు ఉంటారు రేపు పోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఒక్కడే కొడుకు, వాడిని అల్లారు ముద్దుగా పెంచారు, పెంచి పెద్ద చేశారు, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వస్తున్నాడు, స్కూటర్ కొనిచ్చారు, స్కూటర్ తీసుకెళ్ళి లారీ కింద పడ్డాడు, చచ్చిపోయాడు వాడు, అయిపోయింది. ఇక వాళ్ళకి కొడుకు లేడు. కొడుకు లేడన్నంత మాత్రాన వాళ్ళ జీవితం సాగలేదా? భర్త పోయినంత మాత్రాన ఒక స్త్రీ బ్రతకట్లేదా? భార్య పోయినంత మాత్రాన ఒక పురుషుడు బ్రతకట్లేదా? తల్లిదండ్రులు చనిపోయినంత మాత్రాన పిల్లలు బ్రతకట్లేదా? కాబట్టి ఎవడో పోతే నా బ్రతుకు ఆగిపోదు, ఎవడో ఉంటే నా బ్రతుకు నడవదు, నేనుంటేనే నా బ్రతుకుకి ఆధారం. కాబట్టి ఆ నేనుని కనుక మనం పట్టుకోగలిగితే అదే జీవితానికి పరమావధి, అది లక్ష్యం. కాబట్టి అది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ దీన్ని పొందినటువంటి వాడు కృతకృత్యుడవుతున్నాడు, వాడు భారత. ఆ జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో భా అంటే ఆత్మజ్ఞానము, రా అంటే అందులో రమించడం, తా అంటే తరించడం, తరించినటువంటి వాడు భారత. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ అధ్యాయః. అందరూ కూడా ఒక చిన్న మంత్రం, 3 మంత్రాలు ఉన్నాయి, అవి నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. ఓం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః.
హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.